నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని. మనమైతే ఈరోజు హైదరాబాద్ బడా గణపతి దగ్గరికి అయితే పోతున్నాము. అదేంటి ఇంకా గణపతి పని అనేది షురుగాలే, మనోడు గణపతిని చూపిస్తా అనుకుంటారు కదా. అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో ఉండే ఖైరతాబాద్ గణపతి. అది ఇప్పుడు ఎలా ఉంది, ఎంతవరకు కట్టారు అనేది ఇప్పుడు మనం అక్కడికైతే పోయి చూద్దాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో పదండి. సో మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నా ముందు కనిపిస్తుంది కదా, చూపిస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఖైరతాబాద్ గణేష్. దగ్గరికి అయితే పోయి చూద్దాము ఇంకెలా ఉందో, ఏమేమి విగ్రహాలు ఉన్నాయని. సో మన వెనకాల కనిపిస్తుంది ఇదే ఖైరతాబాద్ గణేష్ విగ్రహము. మొత్తం పరద అయితే కట్టారు. మనం ఆ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఇంకేమేమి విగ్రహాలు ఉన్నాయని. సో రండి. సో ఇక్కడ కనిపిస్తుంది ఆ బ్యానరు. ఈసారి ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా, సేమ్ ఇలానే అవుట్పుట్ వస్తుంది లాస్ట్కి. అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్వామివారికి శ్రీ జగన్నాథ స్వామివారి విగ్రహం కూడా కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ శ్రీ లక్ష్మీ సమేత ఐగ్రీవ స్వామి ఉంటారు. అండ్ ఇక్కడ అమ్మవారు శ్రీ గజ్జల దేవి అమ్మవారు కూడా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఉంటుంది. సో టోటల్ అవుట్పుట్ అయితే మనకు వినాయక చవితి వరకు ఇలా ఉంటుంది దేవుని విగ్రహము. సో లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆ విగ్రహాలు ఎంతవరకు పూర్తయినా కూడా చూద్దాం మనం. సో రండి. మొత్తం పరదలు కట్టిరు, వర్షం పడుతుందిగా, పరదలు కట్టిరు మొత్తం. లోపలికి వెళ్దాం ఎక్కడి వరకు అయిందని. చూసుకున్నాం కదా శ్రీ గజ్జల దేవి అమ్మవారి విగ్రహం అని. సో అదైతే ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిన స్టేజ్కి వచ్చింది. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇటు లోపలికి వచ్చి చూసుకో. ఇక్కడ అనిపిస్తుంది ఆ త్రిశూలం, అటు సైడు డమరుకం, నాగపాము, సర్పము, ఇట్లా ఇంకా పూర్తయితే కాలే విగ్రహం. సో వర్క్ అయితే నడుస్తుంది. మనకి ఇంకా ఎంత లేదన్నా ఒక 20 days వరకు ఉంది కాబట్టి ఆ లోపు ఫినిష్ చేస్తా అని అయితే చెప్తున్నారు ఇక్కడ. సో చూద్దాం. ఇంకా వినాయకుడి ముంగట మనం పూరి జగన్నాథ్ విగ్రహం అన్నాగా, అది కూడా ఎంతవరకు కంప్లీట్ అయిందో పోయి చూద్దాము. అక్కడ కనిపిస్తుంది కదా ఎలక విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి, ఎలకది. ఇటు సైడ్ చూసుకున్నామంటే మనం పూరి జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా డీటెయిలింగ్ అయితే కంప్లీట్ కాలేదు, అయ్యాక చాలా మంచిగా కనిపిస్తాయి అయితే అనుకుంటున్నా. మన గణనాథుడి కాళ్ళు ఆ ఫింగర్స్లో చాలా డీటెయిల్గా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇంకా బాగుంటుంది. స్వామివారి పంచ ఇంకా పైకి చూసుకుంటే మనకు అన్నీ ఇంకా కనిపిస్తలేవు, అంటే పరద లేకపోతే ఇంకా చూపించడానికి ఉంటాయి. కానీ సో ఇప్పుడైతే టెక్స్చర్ కనిపిస్తుంది. ఇక్కడ వెల్డింగ్ వర్కే జరుగుతుంది ఇంకా స్వామివారిది. సో ఇటు వెనకసారి చూసుకున్నట్టే శ్రీ కన్యాక అమ్మవారు మనం ఎవరైనా చూసుకున్నాం కదా బ్యానర్లో. సో ఆ విగ్రహం కూడా కనిపిస్తుంది మనకు. ఇటు లోపలికి వెళ్ళి చూసుకుంటే ఇంకా వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా. సో ఇక్కడ అనిపిస్తుంది కదా స్వామివారు వాళ్ళ విగ్రహాలు ఎంత డీటెయిల్గా వాళ్ళు చేతులతోనే చేస్తున్నారు, ఏ మిషన్స్ వాడతలేరు, ఏం వాడతలేరు. సో కళాకారులు అట్లా చాలా అద్భుతంగా చేస్తారు చేతులతోనే. చూడండి అక్కడ. సో వాళ్ళు డీటెయిలింగ్ మొత్తం హ్యాండ్స్తోనే చేస్తుండే, ఏ మిషన్ వాడతలేడు, ఏం వాడతలేడు. సో చూసిరా మొత్తం పరదతోనైతే కట్టిరు స్వామివారి చుట్టూ. సో మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందని. ఇది మొత్తం పరద కట్టెలతోనే, చుట్టూ పరదతోటే ఉంది మొత్తం. ఇది చూసిరు కదా స్వామివారు మొత్తం. ఇది బ్యాక్ సైడ్ వర్క్ అయితే జరుగుతుంది అక్కడ. చూడండి అక్కడ.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెల్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా 20 డేస్ దాకా ఉంది. 20 డేస్లో ఫినిష్ చేయాలి వర్క్ అంతా. ఇది అనిపిస్తుంది పీచు. సో ఈసారి ఇక్కడ ఖైరతాబాద్లో ఏంటంటే మొత్తం మట్టితోనే చేస్తారట విగ్రహము. సో ఈ పీచు ఇదంతా యూజ్ చేసి విగ్రహం అయితే చేయబడుతుంది. చూసిరా మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టుకొని స్టోర్ చేసుకొని. అండ్ చూసిరా ఎట్ సైడ్ పైకి ఎలా ఎక్కిస్తారో చూడండి. అక్కడ మట్టిని పైకి ఎక్కించి తాడుతో కట్టి పైకి ఎక్కించి అయితే పంపిస్తారు. ఇదే గణనాథుడి విగ్రహం మొత్తం పరదతో అయితే కట్టేశారు. లోపల కనిపిస్తుంది ఇక్కడ గణనాథుడి చెయ్యి ఇది. అండ్ ఆ తొండము ఫేసు ఇలా. సో ఇప్పుడు మనకు క్లారిటీ కనిపిస్తలేదు ఎందుకంటే మొత్తం కట్టెలు పరదలు ఉన్నాయి కాబట్టి క్లారిటీ కనిపిస్తలేదు. చూడండి ఇక్కడ గణనాథుడి చెయ్యి, ఆ దంతాలు, గణనాథుడి కళ్ళు, ఫేసు అంతా కనిపిస్తున్నాయి. సో చూసిరా కింద కూడా ఇక్కడ మొత్తం ఆ మట్టి, ఆ గడ్డి మొత్తం ఆ గణనాథుడికే. సో ఇక్కడ లోపలికి ముంగట కనిపిస్తుంది కదా, వీళ్ళు మట్టితో వాళ్ళు చేసుకున్న పని వాళ్ళు చేస్తారు. ఆ గణనాథుడు విగ్రహాలకి ఏమైతే అవసరాలు ఉంటాయో ఇక్కడ వేసుకొని అక్కడ అనిపిస్తుంది ఆ మట్టి. సో ఈసారి మన గణనాథుడు విగ్రహం హైట్ వచ్చేసి అయితే 69 అడుగులు ఉండబోతుంది. సో చూసి ఆ విగ్రహం ఎలా ఉంది అనేది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.